ఎంకే నాయుడు హోటల్ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి. కష్టిఫ్ అలీ అనే నానుడి నాయుడు జీవితంలో నిజమైందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి పేర్కొన్నారు. వరంగల్ నగరం బస్టాండ్ సమీపంలో ఎంకే నాయుడు ప్రారంభించిన రెస్టారెంట్, కన్వెన్షన్ హాల్, ఫంక్షన్ హాల్ కాంప్లెక్స్ సముదాయం ప్రారంభోత్సవానికి కొండా మురళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండా మురళి మాట్లాడుతూ ఎంకే నాయుడు గత 40 సంవత్సరాలుగా గుమాస్తా స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి గ్రానైట్ సామ్రాజ్యంలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుని నేడు హోటల్ రంగంలో తన వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఎంకే నాయుడు హోటల్ను ప్రారంభించారని పేర్కొన్నారు. తాను ప్రారంభించిన వ్యాపారాలు అభివృద్ధిలో దూసుకుపోయి మంచి లాభాలు గడిచాయని, అలాగే ఎంకే నాయుడు హోటల్ను నేడు ప్రారంభించానని, ఎంకే నాయుడు హోటల్ లాభాలు గడించి అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నానని కొండా మురళి పేర్కొన్నారు. నాయుడు మరి హోటల్ ఓపెనింగ్ చేసిన నేను చాలా గర్వపడుతున్నా. ఎందుకంటే ఎంకేఎల్నే ఉన్నది మున్నూరు కాపు అని. మరి నాయుడు బాగా కష్టపడి పైకి వచ్చిండు. గత 40 ఏళ్ళ బట్టి నాకు దగ్గర మిత్రుడు. ఒక గుమస్తాగా ఉండి మరి గ్రానైట్ బిజినెస్ లో ఇలా అందరికన్నా టాప్గా మరి పైకి రావడం జరిగింది. మరి ఎంత కష్టపడతాడు అంటే మీరు అందరూ చేతులు వణుకుతున్నాయి కావచ్చు అని, కానీ 10 కిలోమీటర్లు కూడా నడుస్తాడు. అట్లాగే గుట్టెక్కుతాడు. అట్లా రాయిని చూసి చెప్పేస్తాడు, ఈ రాయి నల్ల రాయి వెళ్తుందా, ఏ రాయి వెళ్తుంది అనేది చెప్పేస్తాడు. నాకు ఏదైతే షాంపేట్లో కొండా సురేఖ ఎమ్మెల్యే అయిందో అప్పటి నుంచి ఇప్పటికి పరిచయం. ఇప్పటికి కూడా మా కుటుంబం లెక్క ఒకరిగానే ఉంటాడు. మేము మద్రాసు పోతే వాళ్ళ కుటుంబం లెక్కనే చూసుకుంటాడు. ఆఖరికి హోటల్ బిల్లు కూడా ఆయనే కడతాడు. ఎందుకంటే మా ఇద్దరికి అంత దగ్గర. దయచేసి నాకు నమ్మకం ఉన్నది, కష్టపడి పనిచేస్తున్న హోటల్ ఏదైనా కూడా పైకి వస్తుందని, నాయుడు హోటల్ కూడా పైకి వస్తుందని పూర్తి నమ్మకంతో మరి నేను ఏది ఓపెన్ చేసిన వాడు సక్సెస్ అవుతుంది. కాబట్టి నాయుడు హోటల్ కంపల్సరీగా సక్సెస్ కావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను.